మంత్రం యొక్క ఋషి కాణ్వః పర్వతః. 394వ మంత్రము. మంత్రం యొక్క ఋషి ఏంటి? కాణ్వః పర్వతః, దేవత ఇంద్రః, ఛందః ఉష్ణిక్, స్వరః రిషభః. మంత్రం యొక్క విషయం ఏంటిదంటే అత్రి నిహననం, అత్రిని సంహరించడం, చంపేయడం. అత్రిని సంహరించాలి, అత్రిని అజేయునిగా చేసేయాలి, అంటేగా శత్రు సంహారం చేయడం. మంత్రము ఓం య ఇంద్ర సోమపాతమో మదశ్చేతతే యేనాహంసిన్యాత్రిణం తమీమహే. పదచ్ఛేదము యః ఇంద్రః సోమపాతమః మదః శవిష్ఠ చేతతి యేన హంసి ని అత్రిణం తం ఈమహే. గత మంత్రం యొక్క భావనానుసారం పర్వతం మాదిరి విశాలము అయ్యి, పర్వతం వలె గొప్పవాడయ్యి, విశాలం అనగా గొప్పవాడయ్యి ఇతడు పర్వతమే అయిపోయాడు. పర్వతం వల్లే విశాలవంతుడు గొప్పవాడైపోయి పర్వతమే అయిపోయాడు. పర్వతం వల్లే కాదు, పర్వతమే అయిపోయాడు. పర్వతంగా మారే ఈ అభ్యాసం ఏంటిది? పర్వతంగా చేసేటువంటి అభ్యాసం ఏంటి అంటే కణకణం ద్వారా చేయబడింది. పర్వతం వల్ల చేయబడింది ఏంటి? కణకణం అనగా ఒక్కొక్క జ్ఞానాన్ని కూడబెట్టుకుంటూ పూర్తిగా జ్ఞానవంతుడైపోవడం. గొప్ప కావడం ఎప్పుడవుతుందంటే జ్ఞానవంతుడైనప్పుడే గొప్పగా అవుతాడు. ఆ విధంగా జ్ఞానకణాన్ని కూడబెట్టుకొని ఆ జ్ఞానకణం ద్వారా పర్వతం వలె అయ్యాడు. ఈ అభ్యాసం ద్వారానే ఒక్కొక్క జ్ఞానాన్ని కూడబెట్టుకుంటూ ఆ యొక్క జ్ఞానానుసారంగా నిరంతరం ప్రయత్నం వ్యవహారంలోకి తెచ్చుకోవడం. ఆ విధంగా తెచ్చుకున్నటువంటి జీవుడు పర్వతం వలె అయిపోయాడు, పర్వతమే అయిపోయాడు. అందుకే కాన్వుడు అని పడినాడు. కణకణాన్ని కూడా పెట్టుకొని ఈ విధంగా అభ్యాసం చేసుకొని పర్వతుడు అయ్యాడు కాబట్టి అందుకే ఇతడు కాన్వుడు. ఆ విధంగా ఉన్నటువంటి కాన్వునితో లేదా పర్వతమే అయినటువంటి ఆ కాన్వునితో పరమాత్మ చెప్తున్నాడు ఏంటి అంటే, హే ఇంద్ర, ఓ ఇంద్రియాలకు అధిష్టాత అయినటువంటి ఓ జీవుడా, ఇంద్రియాలకు స్వామి, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఓ జీవుడా, మరియు అందువలన అత్యంత శక్తి సంపన్నుడైనటువంటి ఇంద్రియాలకు అధిష్టాత అయ్యావు, మరియు దాని వలన నీవు అత్యంత శక్తివంతుడైనవు. కాబట్టి ఆ విధంగా అయినటువంటి ఓ జీవుడా, యహ ఆ సోమపాతమః, సోమము ఏదైతుందో సోమమును అధికాధికంగా ఎక్కువలకు ఎక్కువగా పానం చేసే, ఎక్కువలకు ఎక్కువగా సమృద్ధిగా త్రాగే నీ మదహ గౌరవ భావన అంటే సోమపానాన్ని ఒక్క కణం కూడా ఏ విధంగా కూడా ఒక్క బిందువు కూడా, ఒక్క సూక్ష్మ కణం అంటారు కదా, ఆ దాన్ని కూడా వ్యర్థము చెయ్యకుండా పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి జడ పదార్థాల లోపల అతి శ్రేష్టమైనటువంటి పదార్థం ఏదైతుందో ఆ పదార్థం పరమాత్మ ద్వారా తయారు చేయబడినటువంటి దాన్ని ఏ మాత్రము కూడా వ్యర్థము చెయ్యకుండా దానిని ధారణ చేసుకొని త్రాగే నీవు ఆ విధంగా చేసుకొని గౌరవ భావన, నీ మద అనగా ఇక్కడ గౌరవ భావన చేతతి నిన్ను చైతన్యవంతునిగా చేస్తుంది. సోమధారణ చేసుకున్నట్లయితే దృఢునిగా ధైర్యశాలి అవుతాడు, మరియు నిర్మలుడు అవుతాడు, విశాలవంతుడు అవుతాడు, అనగా ఉన్నత స్థాయికి చేరుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఆ విధంగా అయినటువంటి అతన్ని నిన్ను చైతన్యవంతునిగా చేస్తుంది. ఆ విధంగా అయినటువంటి అతన్ని చైతన్యవంతునిగా జాగృతం చేస్తుంది. మరియు అందువలన నీకు ప్రమాదం తలపెట్టే మద్యంను సేవించి ఉన్మత్తునిగా అనగా పిచ్చివాడిగా కానివ్వదు. ఆ విధంగా నీవు జాగృతం అయ్యావు కాబట్టి సోమధారణ చేసుకొని జాగృతంగా జ్ఞానపూర్వకంగా సంపూర్ణంగా జ్ఞానుడు అయ్యావు కాబట్టి, జ్ఞానోదయం కలిగింది కాబట్టి నీకు, అందువలన నీకు ప్రమాదము తలపెట్టేటువంటి మాదక ద్రవ్యాలు ఏవైతున్నాయో వాటిని సేవించి నీవు ఉన్మత్తునిగా కాలేవు, అనగా
వాటి ద్వారా పిచ్చివాడినిగా కాకుండా ఉంటావు అనగా కానివ్వదు అనగా దాని అర్థం ఏంటంటే జ్ఞానుడవైనందున నీవు ఏవైతే మత్తు పదార్థాలు ఉన్నాయో, ఏదైతే నిన్ను అధోగతి పాలు చేసేటువంటి విచారణే కావచ్చు, అంటే భుజించేటువంటి పదార్థాలే కావచ్చు, అవన్నీ కూడా నిన్ను పిచ్చివాడిగా చేయనగా ఆ విధంగా వాటిని ఉపయోగించుకొని నువ్వు ఉన్మత్తినిగా చేయవు. మేమైతే నీ యొక్క ఆ విధంగా చేయలేవు కాబట్టి మేమైతే అనగా నేనైతే నీ యొక్క ఆ మదమును ఏదైతే నీ మదం అనగా ఏదైతే నీ గౌరవనీయమైనటువంటి మదం ఏదైతుందో అనగా ఏదైతే నిన్ను ప్రశంసకు యోగ్యమైనటువంటి శక్తి కాని జ్ఞానం ఏదైతుందో ఆ విధమైనటువంటి దానిని ఆ మదమును నేను ఈమహే కోరుకుంటాము, మేము అదే కోరుకుంటాం అనగా నేను అదే కోరుకుంటాను గౌరవపూర్వకంగా అనగా నీకు ఏదైతే శక్తి లభించిందో దాన్ని నీవు ధారణ చేసుకొని నీవు ఆ మదం అనగా ఆ విధంగా ఉత్సాహవంతుడు, ఆ విధంగా జ్ఞానవంతుడు అయితే అయినట్లయితే ఆ యొక్క ఉత్సాహవంతుడైనటువంటి ఆ జ్ఞానవంతుడైనటువంటి నిన్ను నేను కోరుకుంటాను. వాస్తవంగా పరమాత్మ జీవునితో ఇదే కోరుకుంటాడు. వాస్తవికంగా ఏంటిదంటే పరమాత్మ కోరుకునేది ఏంటి జీవునితో అంటే ఇదే. మనము ఏమనుకుంటాం, పరమాత్మ నాతో ఇది కోరుకుంటాడు అది కోరుకుంటాడు అని చెప్పి ఏవైతే భౌతిక ఐశ్వర్యాలు మనకిచ్చాడో పరమాత్మ వాటిని కోరుకుంటున్నాడు అన్నటువంటి ఆ విధంగా మనం ఊహించుకొని వాటిని సమర్పించడానికి ప్రయత్నం చేస్తాము. హే పరమాత్మ, నీవు నాకు ఇది కలిగించావు కాబట్టి నేను నీకు ఇది ఇస్తున్నాను. ఆ విధంగా ఎన్నో రకాలుగా మనము తప్పిదములు చేస్తూ ఉంటాము, కానీ అక్కడ పరమాత్మ అది కోరుకోవడం లేదు. ఏదైతే పరమాత్మ నీ ఉన్నతి కొరకు ఇచ్చాడో దానిని కోరుకోవటం లేదు. పరమాత్మ కోరుకునేది ఏంటి అంటే నీలో ఉన్నటువంటి ఏవైతే కామ క్రోధాదులు ఉన్నాయో, నిన్ను అధోగతి పాలు చేస్తాయో, నిన్ను పూర్తిగా విధ్వంసం చేస్తాయో, నిన్నుగా ఉంచనీయకుండా ఉన్నటువంటి వ్యవహారం ఏదైతుందో మాదక ద్రవ్యాలు సేవించి నువ్వు ఉన్మత్తులు అయ్యేటువంటి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిని నుండి నువ్వు దూరం అయినట్లయితే ఆ విధంగా అయినటువంటి జీవుని నేను కోరుకుంటాను. వాటిని దూరం చేసుకోవాలని నేను కోరుకుంటాను. కాబట్టి జీవునితో ఇదే కోరుకుంటాడు అనగా ఇతడు ఇంద్రియాలకు అధిష్టాత కావాలి. పరమాత్మ కోరుకునేది ఏంటి? ఇంద్రియాలకు లోబడకుండా ఉండి ఇంద్రియాలకు అధిపతి కావాలి, ఇంద్రియాలకు స్వామి కావాలి అని చెప్పి పరమాత్మ కోరుకుంటాడు. అతను ఐశ్వర్యాలను నాకు ఇమ్ము, లేదా ఇతర ప్రాణులను తీసుకొచ్చి నాకు బలి ఇమ్ము అని చెప్పి కోరుకోడు. తను కోరుకునేది ఏంటంటే నీలో ఉన్నటువంటి కామ క్రోధాదులు ఏవైతే వాటిని బలివ్వు, నాకు ఇవి ఏవైతే జంతువులని ఇస్తున్నావో అవి కాదు. ఏదైతే ఐశ్వర్యం నీకు లభించిందో భౌతిక ఐశ్వర్యం అనగా నా ద్వారా ఇవ్వబడినటువంటి పదార్థము నాకు అవసరం లేదు, ఎందుకంటే అది నేనే ఇచ్చాను. ఏదైతే ఇతర ప్రాణులను నువ్వు బలి ఇవ్వాలనుకుంటున్నావో ఆ ప్రాణులను కూడా నేనే పుట్టించాను, నువ్వు కాదు కదా. కాబట్టి నాకు అదియో అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటి అంటే నేను ఇవ్వబడినటువంటి ఏవైతే నా కామక్రోధాదులు నేను ఇవ్వలేని కది, వాటిని నువ్వు పెంచుకున్నావు, వాటిని నువ్వు బలి చెయ్యి అని చెప్పి పరమాత్మ కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఇచ్చి నువ్వు ఇంద్రియాలకు అధిష్టాత కావాలి. మరియు ఇంద్రియాలకు ఎప్పుడైతే అధిష్టాత అవుతావో అప్పుడు సోమంను సమృద్ధిగా త్రాగాలి. అప్పుడే త్రాగగలుగుతావు, సోమాన్ని ధారణ చేసుకోగలుగుతావు. త్రాగడం అంటే శరీరంలో ధారణ చేసుకోవడం, దానిని సదుపయోగం చేసుకోవడము. మానసికంగా మంచి విచారాలను, శుభ విచారాలను కలిగించినట్లయితే అక్కడ సోమం అనేది పతనం కాకుండా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అది ప్రాణశక్తి ద్వారా, ప్రాణాయామం ద్వారా ఊర్ధ్వగతి చెందించి దాని ద్వారా నీవు ఉన్నతుడవైనటువంటి వాడవు. అప్పుడు నాకు ప్రియమవుతావు. ఎందుకు ఇక్కడ కడుక్కోవచ్చుగా బాత్రూంలో పోయి మళ్ళీ పోయి అది పొద్దుగులు ఓపెన్ చేయడం. గారు ఓం 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 మ్యూట్ లో పెట్టండి. టీచర్ గారు, సోమం సమృద్ధిగా త్రాగాలి, గౌరవం యొక్క అనుభూతి చెందాలి. ఆ విధంగా నీవు సోమాన్ని ధారణ చేసుకొని నీ యొక్క గౌరవాన్ని, గొప్పతనాన్ని అనుభూతి చెందాలి. గౌరవం అనగా నీ యొక్క గొప్పతనం అనగా నువ్వు జ్ఞానవంతుడు అయ్యావు, పర్వతం వల్ల అయ్యావు, పర్వతుడవే అయిపోయావు. కాబట్టి ఆ విధంగా గొప్పవాడవైనటువంటి ఉన్నత స్థితికి చేరుకునే ఏదైతే చేరుకున్న దానిని నీవు అనుభూతి చెందాలి. శక్తిశాలి అవ్వాలి, ఆ విధంగా నీవు శక్తివంతుడవు కావాలి. మరియు ఎల్లప్పుడూ చేతనత్వంలో ఉండాలి. ఆ విధంగా శక్తిశాలి అయ్యి
నీవు గౌరవాన్ని అనుభూతి చెందుతూ శక్తివంతుడవయ్యి నువ్వు చేతనత్వంలో అనగా జాగరూకుడవై ఉండాలి. నిరంతరము జాగరూకుడవై యో జాగారహతం రిచః కామయంతి అనేది మంత్రం ఉంది కదా, ఋగ్వేదంలోనే వస్తుంది అనుకుంటా, అదే ఆ మంత్రము. యో జాగార, ఎవరైతే జాగృతులు అయ్యి ఉన్నారో వారు రిచహనగా ఆ వేదం లేదా ఆ జ్ఞానం వారిని కోరుకుంటుంది. అదే విధంగా ఎవరైతే జాగరూకులై ఉంటారో వారినే పరమాత్మ కోరుకుంటాడు. కాబట్టి చేతనత్వంలో ఉండాలి, తన స్వరూపంను మర్చిపోవద్దు. చేతనత్వంలో జాగరూకుడవై ఉండాలి. నీ యొక్క స్వరూపాన్ని ఏదైతుందో నీ యొక్క స్వరూపం దాన్ని మర్చిపోకూడదు. నీ యొక్క స్వరూపం ఏంటి? ఈ శరీరం కాదు. నీ యొక్క స్వరూపం ఏంటి? భౌతిక పదార్థాలు కాదు. భౌతిక పదార్థాలు నష్టమైతే నువ్వు నష్టమైనట్లు కాదు, ఈ శరీరము నష్టమైతే నువ్వు నష్టమైనట్లు కాదు. నష్టం కానిదే నీవు చేతనుడవు, నీవు జ్ఞానుడవు, శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయ పరివర్జతోసి అనేది ఏదైతుందో ఆ విధంగా నువ్వు శుద్ధుడవు, బుద్ధుడవు, నిరంజనం అంటే మనోహరమైన ప్రసన్నంగా ఉండేవాడవు. కాబట్టి ఆ విధంగా నీవు నీ యొక్క తత్వాన్ని మర్చిపోకూడదు, నీ స్వరూపాన్ని మర్చిపోవద్దు. నీవు నీవే, నీవు జీవుడవు, ఏకదేశివి, నీవు జ్ఞానవంతుడవు. నీ యొక్క జ్ఞానాన్ని దూరం చేసుకోకు. ఎందుకంటే నీవు చేతనుడవు, నేను కూడా చేతనుడు. చేతనునికి స్నేహం కలుస్తుంది. చేతనుడు జడంతో స్నేహం చేసినట్లయితే నీవు జడం వలె అయిపోతావు, అనగా ఆ విధంగా భ్రమలో ఉండిపోతావు. నేను కూడా జడము అనేది ఆ విధంగా కాకుండా, అనగా నేను జడం అంటే ఈ శరీరమే నేను అనుకుంటావు. కాబట్టి ఈ శరీరము నీవు కావు, ఈ భౌతిక పదార్థాలు నీవు కావు, నీవు చేతనుడవు. ఈ శరీరం అనేది ఏదైతుందో, ఈ భౌతిక పదార్థాలు ఏవైతున్నాయో అవన్నీ నీకు సాధనాలు. నిన్ను నువ్వు తెలుసుకొని నీ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడం కొరకు, ముక్తిని పొందేందుకే ఇవి సాధనాలు. కాబట్టి నీ యొక్క స్వరూపాన్ని మర్చిపోకూడదు. నీవు వేరు, ఈ ప్రాకృతిక పదార్థాలు వేరు. నిన్ను నీవు తెలుసుకొని జాగరూకుడవై ఉండు. నీవు జ్ఞానవంతుడవు, చేతనుడు. కాబట్టి చేతనుడే జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఈ భౌతిక పదార్థాలు ఏవైతే జడ పదార్థాలు జ్ఞానాన్ని పొందలేవు. అవి ఎందుకంటే అందులో చేతనత్వమే లేదు. చేతనం అంటే జ్ఞానం. కాబట్టి జ్ఞానం ఎందులో లేనప్పుడు జ్ఞానం ఎక్కడి నుంచి పొందుతారు? అవి పొందలేవు. కాబట్టి నీవు చేతనుడవు, నీవు చేతనుడు. కాబట్టి ఆ విధంగా నీ యొక్క స్వరూపాన్ని మర్చిపోకుండా ఉండి జాగరూకుడవయ్యి జ్ఞానవంతుడవయ్యి నా ఒడిలో కూర్చో. ఏ సమయము జీవుడు తన స్వరూపమును మర్చిపోడో, ఎప్పుడైతే జీవుడు తన యొక్క స్వరూపాన్ని మర్చిపోడో అప్పుడు అతడు చిత్తవృత్తులను తన పైన ప్రబలం కానివ్వడు. ఎప్పుడైతే చేతన అనగా నేను వేరో, ఈ ప్రపంచం, ఈ చిత్తం అనేది, ఈ బుద్ధి అనేది, ఈ శరీరం అనేది వేరు, నా మనసు అనేది వేరు. నేను వేరు, మనసు వేరు. నా మనసు, నేను మనసు కాదు అక్కడ, నా మనసు అనగా అదొక సాధనం. కాబట్టి ఈ చిత్తం ఏదైతుందో ఆ చిత్తం నేనుగా, చిత్తం అనేది, మనసు అనేది ఇవన్నీ జడ పదార్థాలు. కాబట్టి నేను వేరు అనుకున్నప్పుడు ఆ విధంగా తన స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, తన స్వరూపాన్ని ఎవరైతే మర్చిపోరో వాళ్ళు చిత్తవృత్తుల పైన తన యొక్క ప్రభావాన్ని, చిత్తవృత్తులు ఏవైతున్నాయో తన పైన, చిత్తవృత్తులు అంటే చిత్తంలో, బుద్ధిలో కలిగేటువంటి విచారాలు తన పైన ప్రబలం కానివ్వడు. తన పైన బలవంతంగా రుద్దేటి అనగా తనను అధికారంలోకి తీసుకొచ్చేది కాకుండా ఆ విధంగా కాడు. అనగా ఆ చిత్తవృత్తులను కూడా తన ఆధీనంలో ఉంచుకునేవాడు అవుతాడు. ఇతడు ఎప్పుడు కూడా క్రోధానికి వశుడు కాడు. ఈ విధంగా తెలుసుకున్నటువంటి జీవుడు, ఆ విధమైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా క్రోధానికి వశుడు కాదు, క్రోధ వశంలో ఉండిపోడు. దీని ద్వారా మంత్రములో చెప్పుచున్నారేమనగా, మేము నీ ఆ మదమును కోరుకొనిచున్నాము. పరమాత్మ చెప్తున్నారు ఏంటంటే, నేను నీ యొక్క ఆ మదాన్ని కోరుకుంటున్నాను. ఏది అయితే ఏన, దేని ద్వారా నీవు అత్రినం, నీ యొక్క ఉనికిని, నీ యొక్క ఆధారం ఏదైతుందో, నీ యొక్క ఉనికి ఏదైతుందో దానిని తినిపడేసేటువంటిది, విధ్వంసం చేసేటువంటిది ఏదైతుందో అదే క్రోధం. ఆ క్రోధాన్ని నిన్నుగా ఉంచనివ్వకుండా నిన్ను నాశనం చేసేటువంటి క్రోధం ఏదైతుందో ఆ క్రోధమును నిహంసి ఖచ్చితంగా చంపి పడేస్తావు. హంసిన ఖచ్చితంగా దాన్ని చంపి పడేస్తావు, ఖచ్చితంగా దాన్ని అణిచివేస్తావు, విధ్వంసము చేసేస్తావు. సోమపానం చేసే శక్తిశాలి పురుషుడు క్రోధవశుడు కానే కాడు. ఏ పురుషుడైతే సోమపానం చేస్తాడో, ఏ పురుషుడైతే ఏదైతే సప్తమ ధాతువు ఏదైతే ఉందో, ఏదైతే సప్తమ రత్నం ఏదైతే ఉందో దానిని ఎవరైతే ధారణ చేసుకుంటారో
వారు శక్తివంతుడు అవుతారు. కాబట్టి ఆ శక్తివంతుడైనటువంటి పురుషుడు క్రోధానికి వశుడు కాడు. క్రోధమును అత్రి అనబడింది. ఇక్కడ అత్రి అని దేనికి చెప్పబడింది? అత్రి అనగా క్రోధం. నత్రి అత్రి అంటే క్రోధము లేకుండా ఉండేవాడు, అంటే క్రోధాన్ని విధ్వంసం చేసేవాడు, క్రోధాన్ని తినిపడేసేవాడు, అనగా దానిని నాశనం చేసేవాడే అత్రి. భక్షణ ధాతువుతో అత్రి శబ్దం సిద్ధమవుతుంది. భక్షణ అంటే భక్షించేవాడు, అనగా క్రోధాన్ని విధ్వంసం చేసేవాడు, కాబట్టి అతడు అత్రి. అత్రినమ క్రోధంను అణచివేయడం. క్రోధం అత్రి అనబడినది. ఎందుకనగా క్రోధం చేసేవాడు ఈ క్రోధంతో వందల నాడీ సంస్థానం యొక్క రోగాలతో పీడింపబడతాడు. ఎవరైతే క్రోధాన్ని తెచ్చుకుంటారో, క్రోధం ఎవరైతే చేస్తారో తన శరీరం లోపల, తన లోపల ఎవరైతే క్రోధం ఉత్పన్నం అవుతుందో ఆ క్రోధం ఏం చేస్తుందంటే మన శరీరంలో ఎన్ని నాడులు ఉపనిషత్తులో చెప్పబడింది కదా, ముఖ్యమైనటువంటి 101 నాడులు, వాటికి ఒక్కొక్క దానికి మళ్ళీ 72,000 నాడులు. ఆ విధంగా ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఏదైతుందో ఆ నాడీ వ్యవస్థను సంపూర్ణంగా నాశనం చేసేస్తుంది. ఏంటిది? క్రోధం. ఆ కారణంగా ఏమవుతుంది? రోగాలకు కారణభూతమైనటువంటిది, రోగాలతో రోగాలతో నిండుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఆ రోగాలను నింపేటువంటి క్రోధం ఏదైతుందో దానిని దూరం చేసేయాలి. ఈ క్రోధంతో వందల నాడీ సంస్థానం, నాడీ వ్యవస్థ ఏదైతుందో దాని యొక్క రోగాలతో పీడింపబడుతుంది. ఈ క్రోధము అతన్ని తినేదిగా అవుతుంది. ఈ క్రోధం ఏమవుతుంది? అతన్ని సంపూర్ణంగా తినివేసేది అవుతుంది. కాబట్టి క్రోధము అతన్ని తినివేసేది కాకుండా ఆ క్రోధాన్ని తినేసేవాడుగా కావాలి. అప్పుడే అత్రి. కానీ ఎప్పుడు మానవుడు సమయముతో ఉత్పన్నమైనటువంటి తన యొక్క గౌరవ భావనతో నిండిపోతాడో అప్పుడు క్రోధాన్ని నిలిపివేస్తాడు. మానవుడు ఎప్పుడైతే సోమధారణ చేసుకొని ఉన్నత స్థాయికి పర్వతం వలె అవుతాడో, పర్వతం వలనే అయిపోతాడో, ఆ విధంగా పర్వతం అంటే ఉన్నత స్థాయికి చేరుకుంటాడో, గొప్ప జ్ఞానవంతుడయ్యి తన స్వరూపాన్ని మర్చిపోకుండా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడే గౌరవ భావాన్ని పొందుతాడు. ఆ గౌరవ భావాన్ని ఎప్పుడైతే పొందుతాడో అప్పుడే క్రోధాన్ని నలిపివేస్తాడు. లేకుంటే నలిపివేయలేడు. తన స్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే నేను వేరు, ఈ శరీరం వేరు, ఈ క్రోధాలు కూడా వేరు, క్రోధాలు కూడా అసలు నేను కాదు. కాబట్టి నా కోపం అంటున్నాం కానీ నేను కోపం అని చెప్పి అనట్లేదు. అక్కడ నాకు కోపం వచ్చింది, నాకు క్రోధం కలిగింది అని చెప్తున్నాం కానీ నేను క్రోధం అని చెప్పట్లేదు అక్కడ. కాబట్టి ఆ క్రోధాన్ని ఎప్పుడైతే తన స్వరూపాన్ని తెలుసుకుంటాడో, తన స్వరూపాన్ని మర్చిపోకుండా ఉంటాడో, గౌరవభావంతో కూడి ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు క్రోధాన్ని నలిపివేస్తాడు, విధ్వంసము చేసేస్తాడు, మరియు పరమాత్మకు ప్రియుడు అవుతాడు. ఆ విధంగా అయినటువంటి వ్యక్తి పరమాత్మకు ప్రియుడు అవుతాడు. ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే దాని తర్వాత అర్షడ్ వర్గాలు అన్నారు, మదమాత్సర్యాలు ఏవైతున్నాయో అవన్నీ మూలము క్రోధం. ఆ క్రోధాన్ని ఒక్కదాన్ని నలిపేసినవంటే మిగతాయన్నీ మెల్లిమెల్లిగా అవి కూడా శాంతి ఇచ్చేస్తాయి దానితో పాటుగా. కాబట్టి క్రోధాన్ని సమూలంగా తీసివేయాలి అంటే తన స్వరూపం ఏంటో తెలుసుకోవాలి. తను ఎవరు, నేను ఎవరిని. మనం ఎంతసేపు ఈ శరీరము నేను అనుకుంటున్నాము, ఈ ఐశ్వర్యమే నేను అనుకుంటున్నాము. ఐశ్వర్యం లేకుంటే నేను జీవించలేను, ఈ శరీరం లేకుంటే నేను జీవించలేను. వాస్తవమే, నువ్వు ఉండలేవు. జీవించి ఉండడం అంటే శరీరం కాదు. అక్కడ శరీరంలో ఉండి నువ్వు సత్కర్మలు చేసినట్టయితే, ఆ విధంగా ఉన్నట్లయితే జీవించి ఉండడం. కాబట్టి ఇక్కడ నీవు వేరు, ఈ శరీరం వేరు అనేటువంటి తత్వాన్ని తెలుసుకుంటే, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకొని మర్చిపోకుండా ఉన్నట్లయితే అప్పుడు నీవు పరమాత్మకు ప్రియుడవు అవుతావు. భావార్థము, నేను నా గౌరవం కారణంగా క్రోధమును పడినట్లుగా అనుకుంటాను, పడగొట్టినట్లుగా. అనగా నా గౌరవంతో నేను క్రోధాన్ని పడవేస్తాను, క్రోధాన్ని విధ్వంసము చేస్తాను, మరియు ఎప్పుడు కూడా దాని వశంలో కాను, దానికి వశుడను కాను, ఆ క్రోధానికి వశుడను కాను అని ఈ మంత్రంలో తెలుసుకున్నాను. అనగా నీ యొక్క ఉనికి, నీ యొక్క గౌరవాన్ని కాపాడుకో, నీ స్వరూపం ఏంటి, నీ స్వరూపాన్ని కాపాడుకో. నీ స్వరూపాన్ని కాపాడుకోవాలంటే క్రోధాన్ని పడవేయాలి, క్రోధాన్ని చంపివేయాలి, క్రోధాన్ని సంహననం చెయ్యాలి, పూర్తిగా విధ్వంసం చేసేయాలి. అప్పుడు నీ గౌరవాన్ని కాపాడుకున్న వాడవుతావు. ఎప్పుడైతే క్రోధం చంపబడుతున్నప్పుడు నీ యొక్క ఉనికి తెలుస్తుంది. నీవు జీవుడవు, నీవు చేతనుడవు, నీవు
ఆత్మవు, నీవు జ్ఞానుడవు, నీవు పరమాత్మ వలె చేతనతత్వము, నీవు నీ యొక్క లక్ష్యం ఏంటో అది అప్పుడు తెలియబడుతుంది. కాబట్టి అప్పుడే పరమాత్మకు ప్రియుడవు అవుతావు. ఈ విధంగా ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాం ఏంటి అంటే, ఈ ప్రపంచం వేరు, ఈ శరీరం వేరు, నేను వేరు, నేను శరీరం కాను. నేను నా యొక్క లక్ష్యం ఏంటి? పరమాత్మను పొందడమే. నేను జ్ఞానస్వరూపుడను, నేను బుద్ధుడను, శుద్ధుడను, పవిత్రుడను, నేను అజ్ఞానుడను కాను. అజ్ఞానుడను ఎప్పుడయ్యాను? నేను ఎప్పుడైతే నా స్వరూపాన్ని మర్చిపోయి ఈ శరీరం పంచభూతాలతో తయారైనటువంటి శరీరం ఏదైతుందో అది నేను అనుకుంటున్నాను కాబట్టి దానికి ఏదైతే హాని కలుగుతుందో దాని ద్వారా క్రోధం వస్తుంది. కాబట్టి ఆ కారణంగా నేను ఇంకా ఇంకా అధోగతి పాలవుతూ, నేను అజ్ఞానుడైపోతూ అల్పం అయిపోతూ, అనగా పర్వతం వలె కాకుండా సూక్ష్మంగా అంటే చిన్నవాడును అధోగతి పాలు అవుతూ నేను పరమాత్మకు దూరం అవుతున్నాను. కాబట్టి నేను ఈ శరీరం కాను, ఈ శరీరము వేరు, నా మనస్సు అనేది ఏదైతుందో అది వేరు, నా చిత్తాలు వేరు, ఇవన్నీ నాకు సాధనాలు. కాబట్టి వీటన్నింటి నుండి నేను వేరు అని ఎప్పుడైతే తనను తెలుసుకొని, స్వరూపాన్ని తెలుసుకొని, ఈ సాధనాలను నాకెందుకు ఇచ్చాడంటే పరమాత్మ నన్ను నేను తెలుసుకోవడం కొరకు, మరియు నన్ను నేను తెలుసుకొని పరమాత్మను తెలుసుకోవడం కొరకే, ముక్తిని పొందడం కొరకే ఇచ్చాడు. ఈ విధంగా ముక్తిని పొందాలి, నన్ను నేను తెలుసుకోవాలి అంటే జ్ఞానం అవసరము. కాబట్టి జ్ఞానాన్ని పొందాలి అంటే సాధనం అవసరం. కాబట్టి ఈ సాధనాలను సాధనాలుగానే ఉపయోగించుకొని నేను పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొంది పరమాత్మకు ప్రియుడను అవుతాను. నాలో ఉన్నటువంటి కామక్రోధాదులను పరాభవము చేస్తాను. ఈ విధంగా చేసి పరమాత్మకు ప్రియుడను అవుతాను, నా యొక్క స్వరూపాన్ని మర్చిపోను అనేటువంటి విషయము ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాము. ఓం శం. అర్థమైందా? మాతాజీ మంచిగా అర్థమైందమ్మా, మంచిగా అర్థమైందమ్మా. చాలా బాగున్నాయమ్మా విషయాలు. ఒక్కటి తెలుసుకోవాలి ఏంటి అంటే, ఎంతసేపు పరమాత్మ నాలో ఉన్నాడు, నాలోనే వెతకాలి, నేను ఎక్కడికి వెళ్ళను. అమ్మా నేను ఎక్కడికి వెళ్ళానమ్మా, ఎప్పుడైనా వెళ్ళాను. అందరికీ చెప్తున్నాను, అందరు ఆ విధంగా చేసినట్లయితే అప్పుడు పరమాత్మకు ప్రియులు అవుతారు. అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. అప్పుడు నేనెవరో తెలుస్తుంది. అంతవరకు తెలియదు. ఎంతసేపు మనం బయట వెతకడానికి వెళ్తే పరమాత్మను అక్కడ దొరకడు. మనల్ని మనం కూడా తెలుసుకోలేం, మన స్వరూపాన్ని కూడా తెలుసుకోలేం. కాబట్టి పరమాత్మను తనలోనే వెతకడానికి ప్రయత్నం చెయ్యాలి. తన ఎందే దొరుకుతాడు. ఎందుకంటే జీవుడు ఇందులోనే ఉన్నాడు కాబట్టి, ఇందులో ఉన్నటువంటి జీవుల్లోనే పరమాత్మ ఉన్నాడు. జీవుడు ఎక్కడో లేడు. ఎక్కడైతే జీవుడు ఉన్నాడో అక్కడనే వెతకాలి. అది మనం తెలుసుకోవాల్సింది. అందరి లోకంలో, బయట ప్రపంచంలో పౌరాణికంగా చెప్పినట్లు ఆ మూర్తిని పెట్టుకుంటేనే కదా మనం పెరుగుతాము, అంటే పరమాత్మ వైపు భక్తి చేయగలుగుతామంటే ఆ మూర్తిని పెట్టుకొని మనం మూర్తినే చూస్తున్నాం, కానీ అందులో ఉన్నటువంటి పరమాత్మను చూడట్లేదు. వేదం ఏం చెప్తుంది? పరమాత్మ అంతటా ఉన్నాడు, అన్నింటి యందు ఉన్నాడు, అన్నింటి లోపల నన్ను చూడు. కానీ నన్ను చూడడం ఎందుకు? అన్నింటి లోపల నన్ను చూడడం అంటే, అన్నింటి లోపల నన్ను చూసినట్లయితే నీకు ఎప్పుడు కూడా స్వార్థ భావన రాదు, కోపం రాదు. అక్కడ అన్నింటిలో ఉన్నటువంటి పరమాత్మ వీటన్నింటిని ఇచ్చాడు. అదే విధంగా నాకు నీ శరీరం ఇచ్చాడు. కాబట్టి అన్నింటిలో ఉన్నటువంటి పరమాత్మ నాలో ఉన్నాడు. కాబట్టి నాలో ఉన్నటువంటి పరమాత్మతోనే నేను మాట్లాడగలను, నేను అతని యొక్క జ్ఞానాన్ని పొందగలను, అతని యొక్క ప్రేమను పొందగలను, అతని యొక్క ఏమంటారు ఉపదేశాన్ని కూడా వినగలను. నేను బయటకు వెళ్తే వినలేను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ మూర్తిలో ఉన్నటువంటి పరమాత్మ మనకు జ్ఞానాన్ని అందించలేడు. మనం ఎంతసేపు ఆ మూర్తిని, ఆకారాన్ని చూస్తున్నాం. ఆ మూర్తి అనేది ఏదైతుందో అది మనలాగా ఉంది, కానీ పరమాత్మ లాగా లేదు. మనలాగా అంటే మనలాగా కూడా లేదు, నిజంగా చెప్పాలి. ఎందుకంటే మనం కూడా ఎలా ఉన్నామో మనకే తెలియదు కదా. జీవుడు ఎలా ఉన్నాడు? జీవుడికి ఈ శరీరము ఏదైతుందో ఆ శరీరమా జీవుడు? కాదు కదా. జీవునికి ముక్కు, నోరు అదనేది లేదు కదా. ఈ శరీరం లోపల తయారు చేయబడింది. ఆ విధంగా పరమాత్మ కూడా అంతే. నీవు ఎలా ఉన్నావో, చేతనుడవు కనబడకుండా ఎలా ఉన్నావో ఆ విధంగా పరమాత్మ కూడా చేతనుడు, అతనికి కూడా రూపం లేదు. కానీ నీవు మాత్రం ఏకదేశి, పరమాత్మ సర్వవ్యాపకుడు. నీకంటేనే సూక్ష్మమైన వాడు పరమాత్మ, నీలోనూ ఉన్నాడు. కాబట్టి అది తెలుసుకొని మెదులుకోవాలి. అన్నింటిలో పరమాత్మను చూడాలి, కానీ పరమాత్మ దర్శనం మాత్రం నీలోనే జరుగుతుంది. అది తెలుసుకోవాలి. ఎంతసేపు మనం బయట వస్తువులను అలంకరించుకుంటా, పూజించుకుంటా కూర్చుంటాం అంటే అక్కడ మనం ఆ అలంకరణల్ని అంటే బయట ప్రపంచంలోనే ఉండిపోతాం, లోతుగా వెళ్ళలేము. కాబట్టి
అందులో ఉన్నటువంటి పరమాత్మ నాలో ఉన్నాడు. పరమాత్మకు రూపం లేదు, అంతటా ఉన్నాడు, అన్నింటి యందు ఉన్నాడు, అణువణువున ఉన్నాడు. ఒక భజన విస్తృతంగా వస్తుంది, మనమే రామ్ మేర తనమే రామ్ అనేది. అనగా ఆ విధంగా పరమాత్మ ఈ మనసులో ఉన్నాడు. శివుని గురించి కూడా చెప్తున్నాడు, శివుడు కూడా అంతటా ఉన్నాడు. అంటే ప్రతి పదార్థం లోపల, నక్షత్రాల లోపల, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఏవైతే వాటన్నింటి యందు ఉన్నాడు పరమాత్మ. అన్నింటి యందు ఉన్నటువంటి పరమాత్మ నాలో ఉన్నాడు, నా శరీరంలో ఉన్నాడు, నా మనసులో ఉన్నాడు, కణకణంలో ఉన్నాడు, రోమ రోమంలో ఉన్నాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క నామం, ముఖ్య నామం ఓం. ఆ ఓంకారాన్ని అంతటా మనం వినొచ్చు. ప్రతి ప్రాణి పలకగలుగుతుంది ఓంకారాన్ని. అన్నింటిలో మనం ఓంకార శబ్దాన్ని చూడొచ్చు. ఎక్కడ ధ్వని వస్తుంది అక్కడ ఓం ధ్వని వస్తుంది. కాబట్టి ఆ ఓంకార నాదాన్ని మనం పట్టుకొని ఆ ఓంకార స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మను మనలోనే చూడాలి. మనం అంతర్ముఖులమైనటువంటి మన లోపలనే ఆ ఓంకార నాదం కూడా వినబడుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేసేందుకు మనం ముందుకు నిరంతరం ఆ విధంగానే ప్రయత్నం చేయాలి. అలానే ముందుకు నడవాలి, అలానే పరమాత్మను ఒప్పుకోవాలి. ఎంతసేపు విడదీసి ఒక భాగంగా చేయకుండా ఒక దగ్గర కూర్చునబెట్టకుండా ఉంచాలి. పరమాత్మకు రూపం లేదు కాబట్టి మనం కూర్చునబెట్టలేము. ఒకవేళ రూపాన్ని తయారు చేస్తే మనకు ఆ శక్తి లేదు. మనకు కూడా రూపాన్ని తయారు చేసుకునే శక్తి లేనప్పుడు పరమాత్మకు తయారు చేసే శక్తి లేదు. కాబట్టి ఆ పరమాత్మను పరమాత్మ వల్లనే చూడాలి. పరమాత్మ ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే తెలుసుకొని మనం ఏదైతే అసత్యంలో ఉన్నామో ఆ అసత్యాన్ని దూరం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పరాభవ నామ సంవత్సరం లోపల మనం పూర్తిగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి, మనల్ని మనం తెలుసుకోవాలి, మన యొక్క స్వరూపాన్ని మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం. అర్థమైంది కదా? అర్థమైంది మాతాజీ. అర్థమైంది మాతాజీ. అర్థం అవ్వడం అంటే ఏంటి? ఆచరణలోకి నేను రావాలి. అనుకున్నాను మాతాజీ, ఆచరణలో పెడతాని నిన్న యజ్ఞం చేసేటప్పుడు అనుకున్నా మాతాజీ, కామక్రోధాలను వదిలిపెడతా అని చెప్పేసి. కామక్రోధాలు వదిలిపెట్టడమే కాదు, విగ్రహాలను కూడా వదిలిపెట్టాలి. అప్పుడే మనకు అంతర్ముఖంగా కాగలుగుతాము. మనమేంటో తెలుసుకుంటాం, పరమాత్మ ఏంటో తెలుసుకుంటాం. అంతదాకా తెలుసుకోలేం. అర్థమైందా? పరమాత్మ యొక్క ప్రేమ, పరమాత్మ యొక్క ఒడిలో కూర్చోవాలి అంటే అసలైన వాడిని పట్టుకుంటేనే కూర్చుంటాం, లేకుంటే లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను పరాభవ నామ సంవత్సరం లోపల ఎంతమంది ఎన్ని రకాల మన పరమాత్మను చూస్తున్నా, ఆ పరమాత్మ అన్నింటిలో ఉన్నటువంటి పరమాత్మ నాలో ఉన్నాడు. ఒక్కసారి విచారణ జరపండి. మనం తీసుకొచ్చి పెడుతున్నాం ఫోటోలు కానీ విగ్రహాలు కానీ, మనం తీసుకొచ్చి పెడుతున్నాం అక్కడ. రాముడు కృష్ణుడు మనవలే జీవుడు. అతని యొక్క విగ్రహం పెట్టడం తప్పు కాదు, పెట్టుకోవడం. కానీ అతడు సృష్టికర్త కాదు, అతను గొప్పవాడు. ఆ విధంగానే చూడడము, రామునికి గౌరవం ఇచ్చుడు. సృష్టికర్త చేస్తే అతన్ని గౌరవం ఇచ్చుడు కాదు, అతని గౌరవాన్ని పొడగొడుతున్నాం. అది తెలుసుకోవాల్సింది. రాముణ్ణి నేను గౌరవిస్తాను మీకంటే ఎక్కువగా. రాముడు అంటే నాకు ఇష్టం. ఏ విధంగా దయానందుని మనం ఇప్పుడు చూస్తున్నామో, వేదాలను ఇచ్చాడని చెప్పి, ఆ విధంగానే రాముడు కృష్ణుడు ఈ విధంగా మనం దేవీ దేవతలను ఎన్ని పెట్టుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ విధంగా గొప్ప వాళ్ళు అయిన వారే. కాబట్టి వారి యొక్క చరిత్రను ఆ విధంగా తెలుసుకొని మనము కూడా అదే విధంగా నడుచుకోవాలి. కానీ దయచేసి పరమాత్మను చేసి కూర్చుండబెట్టకండి, వాళ్ళని అవమానపరచకండి. నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళని అవమానపరచకండి. సరే మేడం, ప్రార్థన చేసుకుందాం. విచారణ చెయ్యండి, మీకైనా సందేహాలు ఉంటే అడగండి. కానీ మాతాజీ ఇలా అన్నది అని చెప్పి మీరు ఇంకా దగ్గర వేరే ప్రచారం చేసుకుంటూ, లేకపోతే మీకు మీరుగా పరమాత్మ నుండి దూరం కావడమా ఇంకేదో చేయడానికి ప్రయత్నం చేయకండి. మీకు ఎలాంటి విచారణ వచ్చినా, మీకు ఎలాంటి బాధ కలిగినా, లేదా ఇంకే విధంగా విచారం ఏది కలిగినా కానీ నన్ను అడగొచ్చు. కానీ తప్పుడు మార్గంలో వెళ్ళకండి, రాముని కృష్ణుని అవమానపరచకండి, పరమాత్మను వదిలిపెట్టకండి. రాముడు కృష్ణుడు కాదు, ఏ రకంగా మనం దేవతలను వాళ్ళని అవమానపరచకండి, పరమాత్మను వదిలిపెట్టకండి. సరేనా? అవును. సమాధానం చెప్పాలి అందరూ, జవాబు ఇవ్వాలి అందరూ. సరే మాతాజీ. అందరి నుంచి రావాలి. ఎవరి నుంచి రాదు.
ఆ భగవంతుని వేడుకుంటాను ఏంటి అంటే అందరికి ఆ బుద్ధిని కలిగించాలి అని. రాముని బుద్ధి, కృష్ణుని బుద్ధి అందరికి రావాలి. మనం ఏ దేవతలను కొలుచుకుంటున్నా ఆ దేవతల బుద్ధి అంతా మనకు రావాలి. మనం కూడా వాళ్ళలాగా అయ్యి పరమాత్మను ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసుకుందాం. ఓ సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. ఓం నమస్తే మాతాజీ, ధన్యవాదములు. ఓం నమస్తే మాతాజీ, ధన్యవాదములు.